తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్నటువంటి గ్లోబల్ సమ్మిట్కి ఇందిరమ్మ చీరలో వచ్చిన మంత్రి గారు వచ్చారు. ప్రస్తుతం మంత్రి గారు చెప్పండి, ఎట్లా ఈరోజు రెండో రోజు ఎట్లా అనిపిస్తుంది? ఈరోజు మొత్తం అన్ని డిస్కషన్స్ ఉంటాయి, డిపార్ట్మెంట్ డిస్కషన్స్. ఇందులో చాలా వరకు ఫైనలైజ్ అవుతాయి. ఎందుకంటే బయట నుంచి వచ్చిన వాళ్ళందరూ కూడా ఒక్కొక్క డిపార్ట్మెంట్లోకి వెళ్ళి అక్కడ మా యొక్క ఆలోచనలు ఏంటి, వాళ్ళ ఆలోచనలు ఏంటి డిస్కస్ చేసుకున్నప్పుడు ఒక మీ అంటే అండర్స్టాండింగ్కి వస్తారు. వచ్చినప్పుడు వాళ్ళు దేని మీద పెట్టుబడి పెట్టాలి అనేది ఒక నిర్ణయించుకునేటువంటి అవకాశం ఉంటుంది. ఆ విధంగా వాళ్ళు గవర్నమెంట్ తోటి డిస్కస్ చేసుకొని మేము దీని మీద ఇంత పెట్టుబడి పెట్టాలి అని చెప్పి అనుకుంటున్నామని చెప్పి వాళ్ళు ఫైనల్గా ఒక డెసిషన్ ఈరోజు ఇచ్చే అవకాశం ఉంది. నిన్న 2 లక్షల కోట్ల పైగా పెట్టుబడులు వచ్చాయి రాష్ట్రానికి. ఇంకా ఈరోజు కూడా ఎక్కువ వచ్చే అవకాశం వస్తాయండి, ఇంకా ఎక్కువ వస్తాయి. మేము అనుకున్న దానికంటే కూడా చాలా ఎక్కువ మంది నిన్న వచ్చారు. నిన్ననే మేము అనుకున్న ఎక్స్పెక్టేషన్ కంటే కూడా చాలా పెద్ద ఎత్తున మరి పెట్టుబడులు రాబోతున్నాయని చెప్పేసి ఇది గ్రాండ్ సక్సెస్ అని చెప్పుకోవాలి. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు చేపట్టిన ఈ కార్యక్రమం ఎంతో లక్షల మంది యువకుల జీవితాల్లో వెలుగును నింపబోతుందని ఖచ్చితంగా చెప్పగలను. మీ శాఖకు సంబంధించినటువంటి సమీక్ష ఈరోజు ఉండబోతుందా? దేనిపై మీ యొక్క ఈరోజు మాకు ఫస్ట్ దాని మీదనే ఉందండి, ఈకో టూరిజము, టెంపుల్ టూరిజము. దీని మీద మేము మాట్లాడతాం. ఒక పైక లక్షల కోట్లు పెట్టుబడులు వస్తుంటే బీఆర్ఎస్ నేతలు మాత్రం విమర్శలు చేస్తూనే ఉన్నారు. ఇది గ్లోబల్ సమ్మిట్ కాదు, గ్లోబల్ సమ్మిట్ అని చెప్తున్నారు. ఏం చెప్తారు? అదంటే వాళ్ళు చూసి ఓర్చుకోలేక మాట్లాడుతూ ఉన్నారండి. విమర్శలకు కూడా ఒక హద్దు ఉండాలి. వాళ్ళు ఆలోచించి మాట్లాడితే బాగుంటుంది. ఈరోజు ఇంత పెద్ద ఎత్తున మన తెలంగాణలో సమ్మిట్ జరుగుతుందంటే మనందరికీ గర్వకారణం. దాన్ని ఒప్పుకోకపోగా విమర్శించడం అనేది వాళ్ళ విఘ్నత. పుట్టినరోజు సోనియా గాంధీకి ఏం చెప్తారు? సోనియా గాంధీ గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ ఇంకా చాలా అంటే నిండు నూరేళ్ళు ఆవిడ బతకాలని, తెలంగాణ తల్లిగా ఆమె పేరు నిలబడాలని, ఎట్లాగే చరిత్రలో ఆమె నిలబడుతుంది. ఆమె ఇంకా ఎక్కువ కాలం బతికి మాకు ఇంకా లీడర్షిప్ వహించాలని కోరుకుంటాం. ఇది చూసిన మొత్తం మీద గ్లోబల్ సమ్మిట్ రెండో రోజు ఇందిరమ్మ చీరలో మంత్రి కొండా సురేఖ వచ్చింది. ఈరోజు కూడా అనేక కంపెనీలు కూడా రాష్ట్రానికి పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వస్తాయి. ఖచ్చితంగా ఇప్పటికే 2 లక్షల కోట్లకు పైగా పెట్టుబడి పెట్టడానికి రాష్ట్రానికి నిన్న ఆమోద ముద్ర తెలిపారు. ఈరోజు కూడా చాలామంది ఎంఓలు చేసుకుంటారు. ఇక ఈరోజు మంత్రి కొండా సురేఖకు సంబంధించినటువంటి ఎకో టూరిజం, అదేవిధంగా టెంపుల్ డెవలప్మెంట్ సంబంధించినటువంటి దానిపై కూడా ఈరోజు సెషన్ ఉంది. ఆ సెషన్లో మొదటి సెషన్లో తాము పార్టిసిపేట్ చేస్తామంటూ కూడా మంత్రి కొండా సురేఖ చెప్తుంది. మరోవైపు అటు సోనియా గాంధీ, కాంగ్రెస్ అధినేత సోనియా గాంధీ కూడా పార్టీ తరఫున, మరోవైపు తన తరఫున కూడా జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతుంది మంత్రి కొండా సురేఖ. ఓటు స్టూడియో.